గ్యారెంటీ ఉందా? లేదు. ఎందుకు లేదు? దేవుడు చిత్తమై మనల్ని తీసుకోవచ్చు. మనం సంపాదించినంత మనము తీసుకొని పోతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే మనము హల్లెలూయా. అంతేగాని మనము సంపాదించిన ఈ మిత్తి మేడలు, ఈ సంపాదన ఏం చేస్తాం? కూడబెట్టిన డబ్బు ఇవన్నీ మనతో కూడా రావు. అయితే మనం ఏం చేయాలి? మనము మన శ్రమల నుండి పరిష్కారం కావాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఆయనకి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయంలో ఉండడానికి మనము తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఆయనని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ప్రతి దానికి ఆయనని ఆధారముగా తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉన్నట్లయితే మనము కూడా పొట్టేళ్ళ వల్లే గంతులు వేస్తాం. మన జీవితంలో కూడా ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, ఇంకా సకల సంపదలతో మన గదులు నిండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పెదవులలో ఉన్నట్టు మన అంతరంగము, ఆ మాటలు నిలిచి ఉంటాయి. ఆయన మాటలు ఏం చేయాలంట? మన అంతరంగంలో ఉంచుకోవాలి, మన బ్రెయిన్లో ఉంచుకోవాలి. ఆ మాటలే ధ్యానం చేయాలి. ఈ వారం అంతా దేవుడు మనతో చెప్పిన మాటలు ధ్యానం చేస్తూ అడగండి. ఈ బాధని ఈ వారం తీస్తే నేను వచ్చే వారము నీ సన్నిధిలో నిలవబడి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ కష్టాలు తీసివే. నువ్వు చెప్పావు కదా నాకు పోయిన వారంలో ఏమని? యోర్దానులో నుండి ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఐగుప్తు దేశంలో నుండి నన్ను ఎలాగ తీసుకొచ్చావో అలాగ నా శ్రమల కొలిమిలో నుండి నన్ను బయటికి తీసుకొస్తావు ప్రభువా. నువ్వు నన్ను తీసుకొస్తావు, నేను నమ్ముతున్నా. నువ్వు నాకు ఆ బాధల నుంచి విడిపిస్తావు, నా నోటి నిండా నవ్వుంచుతావు, నాకు ఆ నమ్మకం ఉంది అన్నట్టు ఇట్లానే అవి పారిపోతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి? దృఢమైన విశ్వాసము కావాలి. వికృతమైన విశ్వాసము కావాలి మనకి. గాలికి చెదరగొట్టిపోయే విశ్వాసము కాదు. పై నమ్మినమని ఆ విశ్వాసము కాదు. నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. హల్లెలూయా. నువ్వు నాకు కొడుకు పెళ్లి చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు నా కూతురికి కుమారుణ్ణి ఇస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. హల్లెలూయా. నాకు ఈ గుడిసి తీసేసి నాకు బిల్డింగ్ నటిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. హల్లెలూయా. నాకు ప్రార్థన రాని నాకు అన్య భాషల్లో ప్రార్థన నేర్పిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేని నాకు మెండైన పరిశుద్ధాత్మ, కొరత లేని అభిషేకంతో నన్ను ఈ వారం నింపుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. హల్లెలూయా. నమ్మితేనే అండి కార్యాలు జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాలు ముందు నాకు గుడ్ ఫ్రైడే రోజు నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నెలలో ఏంటిదండి, మొదటి కార్చి వస్తుంది కదా, అందరూ చేపలు తింటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేపలు తినే రోజున మనం తినకూడదని నేను అలాగే ఉండి, నేను ఆ చేపలు కొనుక్కొచ్చుకోవడానికి కూడా నా కాడ డబ్బులు లేకపోతే నేనేం చేశాను, 3 రోజులు చర్చిలో వస్తూ పోతూ ఉన్నాను. మా ఇంటి పక్కన వారు చేపల కూర వండుకొని తింటున్నారు. అయితే నేను అనుకున్నాను, సాయంత్రం అయింది, చాలా బాధేసింది నాకు. నేను కూడా చేపల కూర తినాలని నా ఆలోచనలో